హలో పిల్లలు, అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సెడ్ సండే స్కూల్ మనము ప్రారంభించుకుందాము. ప్రార్థించుకుందాము. ప్రేమ, కృపా, నమ్మకం కలిగిన మా ఏలినవాడ, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు నాయన. మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మీకు వందనాలు తండ్రి. అయా ప్రభువా, మరి నాయన మీరే తండ్రి ప్రతి ఒక్క బిడతో ఉండి నాయన మరి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ తండ్రి అనేకులు ప్రభువా మరి నాయన మీ యొక్క వాక్యంను వింటూ ఉండగా తండ్రి మీరే మహిం పొందండి నాన్న. అయా మమ్మల్ని మీ యొక్క సాధనాలుగా వాడుకునండి తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును దయచేయండి నాన్న. యేసయ్యా ప్రభువా, ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ తాకండి, స్వస్థపరచండి. మీరే ప్రభువా మరి నాయన మాకు చాలిన దేవుడుగా తండ్రి అనేకులకు తండ్రి మీరు మరి నాయన ప్రత్యక్షపరచుకొనగలని, అయా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది అంతమై ఉండి మీరే నడిపించగలని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
పిల్లలు, మరి ఈ వారం మనము ఇంకొక కొత్త స్టోరీని తెలుసుకుందాము. మరి ఏంటి మనం గత వారం నేర్చుకున్నటువంటి స్టోరీ సంసోను గురించి కదా. అయితే ఇప్పుడు కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక కథను మనము తెలుసుకుందాము. న్యాయాధిపతుల కాలంలో ఒక ప్రదేశములో యూదా బెత్లెహేము ఎఫ్రాయిములో కరువు కలిగింది. ఆ దేశంలో ఎవరుంటున్నారు అని అంటే ఒక కుటుంబము ఏం చేసింది అనే విషయాన్ని తెలుసుకుందాము. అక్కడ ఎలీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు నయోమి. అతనికి మహ్లోను కిల్యోను అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. ఆ ప్రదేశంలో చాలా కరువు ఉంది. కరువు ఉండడం వలన వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి మోయాబీయుల దేశానికి వెళ్ళాలి అని వారు నిశ్చయించుకున్నారు. మోయాబీయుల దేశము అనగా విగ్రహారాధన ఎక్కువగా ఉన్నటువంటి దేశము. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, సమృద్ధి. అయితే ఆ ప్రదేశాన్ని వాళ్ళు విడిచి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మోయాబు దేశానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తరువాత వారు ఏం చేశారు అని అంటే అక్కడ ఏదో పని చేసుకుంటూ వారు జీవనం సాగిస్తూ ఉండగా ఏంటి అంటే కొన్ని దినములు గడిచిన తరువాత మరి మహ్లోను కిల్యోను వారు కొద్దిగా పెద్దవారైనారు. అప్పుడు ఈ యొక్క నయోమి యొక్క భర్త అయినటువంటి ఎలీమెలెకు చనిపోవడం జరిగింది. అయితే నయోమి ఏం చేసింది, వారి యొక్క 2 కుమారులకు కూడా మోయాబు దేశపు స్త్రీలను ఇచ్చి వివాహం జరిగించింది. మహ్లోను యొక్క భార్య పేరు రూతు, మరి కిల్యోను యొక్క భార్య పేరు ఓర్పా. రూతు అనగా సౌందర్యము అని అర్థము, ఓర్పా అనగా జూలు అని అర్థము, నయోమి అంటే మధురము అనేటువంటి అర్థము. అయితే వీరి జీవితాలలో ఏం సంఘటన జరిగింది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి వారు కొంత 10 సంవత్సరములు గడిచిన తర్వాత మరి మహ్లోను కిల్యోను 2 కుమారులు కూడా మరణించడము జరిగింది. అప్పుడు నయోమి చాలా బాధపడింది. అయ్యో, నేను ఈ యొక్క మోయాబు దేశములో నా యొక్క భర్తను కుమారులను 2 నేను కోల్పోయాను. ఇక్కడ నేను ఏం చెయ్యాలి అని చాలా దిగులు పడుతూ ఉన్న టైంలో తన దేశము ఇప్పుడు చాలా బాగుంది, బాగా సుభిక్షంగా ఉంది, అంటే మంచి అక్కడ ఏం కరువు లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి అని తను నిర్ణయం చేసుకుందనమాట. వెళ్తూ తన 2 కోడళ్లకు చెప్పింది, అమ్మా మరి నేను బెత్లెహేము మరి మన యొక్క గ్రామం అయినటువంటి అక్కడికి నేను వెళ్తాను. అయితే మీ ఇష్టము, మీరు మరి మీ యొక్క తల్లిగారి ఇంటికి వెళ్ళండి, మీరు ఇంకొక వివాహము జరిగించుకోండి అని వారి 2కి కూడా మరి తల్లి చెప్పడం, ఆ యొక్క నయోమి చెప్పింది, ఈ కుమార్తెలారా మరి మీరు నన్ను విడిచి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. 2 కూడా ఓర్పా మరి రూతు గట్టిగా పట్టుకొని ఏడుస్తారు హత్తుకొని. అయితే ఓర్పా ఏం చేస్తుంది అని అంటే మరి నయోమిని హత్తుకొని ముద్దు పెట్టి మరి తన యొక్క ప్రదేశానికి, తన యొక్క ఇంటికి వెళ్ళిపోవడము జరుగుతుంది. అయితే రూతు ఏమంటదంటే హత్తుకొని, నేను నిన్ను విడిచిపోను, నేను నిన్ను విడువను, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నిన్ను మరణము వరకు నేను విడిచిపోను, 2 ఒకటే స్థలంలో మనము మరణం చెందాం అని తన యొక్క అత్త అయినటువంటి నయోమిని పట్టుకొని రూతు అందనమాట. అయితే చాలా విలపించింది అనమాట, నేను ఖచ్చితంగా నీతోనే వస్తాను అని వేడ్చి తర్వాత వాళ్ళు ఆ యొక్క బెత్లెహేము అయినటువంటి వారి యొక్క గ్రామానికి వారు ఊరికి వెళ్ళడము జరిగిందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నయోమి వచ్చింది అనేసి అంటే అప్పుడు నయోమి ఏమంటదంటే, నన్ను నయోమి అని అనొద్దండి, మరి నేను అన్ని కోల్పోయాను, ఐ లాస్ట్ మై ఎవ్రీథింగ్, కాబట్టి నన్ను మారా అని పిలిచండి, అంటే చేదు అని పిలువండి అనేసి అంటుందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి సరే ఇక్కడికి వచ్చావు కదా మరి నీ ఇంటికి వెళ్ళు అని వారు అక్కడ అనడము. తర్వాత వారి అత్త మరి రూతు 2 కూడా వారు ఉంటూ ఉన్నప్పుడు మరి వారికి ఏదైనా పని ఉండాలి కదా,
అయితే ఆ టైం ఎటువంటిది అని అంటే ఎవలు కోసే టైం అనమాట, అంటే బార్లీ ఆ యొక్క క్రాప్ టైం అనమాట, అంటే పంట చేతికి వచ్చే సమయం, గోధుమలు చేతికి వచ్చే సమయం. అయితే అత్త నయోమి ఏమని చెప్తుందంటే, ఋతు మన బంధువు అయినటువంటి మరి బోయజు అని ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు, అతని పొలంలోనికి నువ్వు వెళ్ళి పరిగా వేరుకో. పరిగా అంటే ఏంటిది అని అంటే మరి అప్పట్లో పేదవారి కోసము కొంత ధాన్యాన్ని పొలములో వదిలే వాళ్ళు అనమాట. దానినే మనము పరిగా అని అంటాము. అంటే పంట కోస్తూ వెళ్తూ ఉంటారు, కొంత భూమి మీద పడిపోతుంది, దానిని ఏరుకుంటారనమాట పేదవాళ్ళు. వారి కోసమనే ప్రత్యేకంగా కొంత వదిలిపెట్టేవారు కూడా ఆ కాలంలో. దాన్నే మనము పరిగె అని అంటాం అనమాట. సో ఆ విధంగా పరిగె ఏరుకోవడానికి రూతు వెళ్ళింది. రూతు ఎవరి పొలానికి వెళ్ళింది అని అంటే బోయజు, వాళ్ళ అత్త చెప్పినట్టు బోయజు వారి యొక్క పొలానికి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత అతను అడుగుతాడు, అమ్మా నువ్వు ఏంటి, ఎవరు అని అంటే, నేను ఇట్లా మరి నయోమి ఒక కోడలను అని చెప్పడము, అయితే నీవు బంధువురాలవే అని అక్కడ పనివారికి ఆమెకు ధాన్యం వదులుతూ మీరు వెళ్ళండి, బిగబట్టవద్దు అనేసి చెప్పడము జరిగిందనమాట. అయితే ఏంటి అని అంటే అతను గమనిస్తూ ఉన్నాడు రూతు ఏ విధంగా తను పరిగెరుకోవడము. చాలా పొద్దున నుండి తను పరిగెవేరుకుంటూనే ఉంది. మధ్యాహ్నం అయినప్పుడు మాతో కలిసి భోంచేయి అని బోయజు మరి చెప్పినప్పుడు తన యొక్క పనివారితో కలిసి ఆమె భోజనం చేయడము జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఉన్న సమయంలో సాయంత్రం అయింది. తను ఏరుకున్నటువంటి పంట అంతటిని తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళ అత్త అడుగుతుంది, ఏమైంది, ఏం చేశావు, ఎట్లా ఉండింది అని. అప్పుడు ఏమనిందంటే జరిగిన విషయాన్నంతా కూడా తన యొక్క అత్తకు చెప్పడము జరిగింది. అయితే తరువాత బోయజు ఏమని చెప్పాడంటే, అమ్మ నువ్వు ఎక్కడ వెళ్ళి పరిగె వేరుకోవద్దు, నా పొలంలోనే నువ్వు పరిగె వేరుకో అనేసి చెప్పడము. ఆ విధంగా ఆ యొక్క పంట కాలం అంతా కూడా ఆ పొలంలోనే తను పరిగె వేరుకోవడము జరిగిందనమాట. అయితే పంట అంతా నూర్చి అంటే అంతా ఒక చోట వేస్తారు. ఆ చోటకి వేసినప్పుడు బోయజు అక్కడ మరి ఆ రాత్రి ఉండడము జరుగుతుంది. అప్పుడు రూతుకు నయోమి ఏమని చెప్తుందంటే, అమ్మ మన బంధువైనటువంటి బోయజు ఉండేటువంటి ప్లేస్కి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేయాలి అంటే తన కాళ్ళ దగ్గర నువ్వు పడుకోవాలి అని చెప్తుందన్నమాట. చెప్పినప్పుడు సరే అని విధేయత చూపించి అత్త మాటకు మరి రూతు వెళ్ళడము జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఆ రాత్రి సమయంలో బోయజు ఆమెను చూసి, అమ్మ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు, నీ విధేయతను నేను చూశాను అని ఉదయాన్నే నేను నీకు బంధు ధర్మాన్ని చేస్తాను, అయితే మరి ఇంకొక బంధువు కూడా ఉన్నారు, వారిని కూడా నేను కనుక్కుంటాను అని చెప్పడం జరుగుతుంది. ఉదయం అయినప్పుడు బోయజు ఏం చేస్తాడు అని అంటే తన యొక్క ఒక 10 మంది పెద్దల్ని పిలిచి తన యొక్క బంధువు కూడా ఆ మార్గంలోనే వెళ్తుండగా పిలిచి, అమ్మ మరి సహోదరుడా, మరి నయోమి ఎలిమెలెకులకు బంధువుడవు కదా, మరి వారికి బంధుధర్మము చేయవలసి ఉంది, వారి యొక్క పొలమును విడిపించగలవా అన్నప్పుడు అతను సరే అంటాడు. అయితే పొలమును ఎవరైతే విడిపిస్తారో అతనే రూతును కూడా వివాహం చేసుకోవాలి అన్నప్పుడు నేను చేసుకోను, మోయాబీరాయలు అన్నటువంటి రూతును నేను వివాహం చేసుకోను అని ఆ యొక్క బంధువుడు చెప్పడము, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరి బోయజు నేను ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాను అని చెప్పడంతో అందరూ అతన్ని బ్లెస్ చేస్తారన్నమాట. ఎందుకు అని అంటే బోయజు చాలా కనికరము, దయ, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. సో తరువాత ఏమైంది అని అంటే అతడు రూతును వివాహం చేసుకోవడము జరిగింది. వారికి కొన్ని దినములైన తర్వాత ఒక కుమారుడు జన్మించినాడు. మరి అతన్ని చూసి చాలా సంతోషపడింది నయోమి. అప్పుడు తన యొక్క బంధువులందరూ కూడా ఏమన్నారంటే, నీ యొక్క కోడలు 7 కుమారుల కంటే నీకు అధికమైనది, నీకు కుమారుణ్ణి ఇచ్చింది, నీ వృద్ధాప్యంలో నువ్వు సంతోషించుటకు అనేసి
నయోమితోని అంటారనమాట. చాలా సంతోషపడింది. అతనికి ఏమని పేరు పెట్టారు అని అంటే ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు అతను ఎవరు అనుకుంటున్నారు కదా, మన దావీదు ఒక తాత, గ్రాండ్ ఫాదర్ ఓబేదు. అయితే దేవుడు చూడండి రూతును ఎంతగా వాడుకొని మరి దేవుని యొక్క వంశావళికి రూతును వాడుకున్నాడు. పిల్లలు, నయోమిని విడిచిపెట్టలేదు, రూతు వెంబడించింది, తన యొక్క విశ్వాసాన్ని తను నిలుపుకుంది. మరి మనం ఈ కథ ద్వారా ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే మన యొక్క దేవుణ్ణి కష్ట సమయాల్లో మనము విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన ఎప్పుడు మనల్ని హత్తుకొనే ఉంటాడు. మనమే చాలాసార్లు ఇప్పుడు ఉన్నాడో లేదో దేవుడు అనేసి మనము చాలా నిరుత్సాహపడి వదిలేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైతే ఫెయిత్ఫుల్గా దేవునికి ఉంటామో దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అయితే మనము కూడా దేవునికి నమ్మకం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ విషయాలను బట్టి మనము ఈ యొక్క కథ ద్వారా ఈ యొక్క విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మనకి ఎటువంటి సిచ్యువేషన్స్, కరువు లాంటి పరిస్థితులు ఎటువంటివి వచ్చినా మన యొక్క దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. సో దిస్ ఈస్ ద moral of this story. Today we will know about William Carey. It's a great privilege to know about William Carey. In this month we remembered William Carey on his birthday. William Carey was born on 17th August 1761 in England. He was a British Christian missionary, particular Baptist minister, social reformer, translator, and cultural anthropologist. He founded the Serampur University and Serampur College, which is the first degree awarding university in India. William Carey's motto was expect great things from God and attempt great things for God. He also translated the Bible in 39 different languages. We have Bible in our hands because of William Carey's translation. Carey is also known as the father of modern missions. He died on 9th June 1834 in Serampur, India. We are so inspired and thank God for William Carey. మనం ఇప్పుడు ఒక స్కిట్ని చూద్దాం. అందరు రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నాను. మళ్ళీ మీరు? అరే ఈసారి చాలా బాగా వర్షాలు పడుతున్నాయి మనకి. ఈసారి మనం వేసిన పంట కొంచెం కష్టపడినా మనకు వచ్చేస్తుంది చేతికి. మా పొలంలో ఎంత కలుపు మొలిసిందో ఏమో. అయ్యో వర్షం మాత్రం చాలా బాగా పడుతుంది. అరే మా పెద్దోడు ఎక్కడున్నాడు? పెద్దోడా! ఏంటి నాన్న? ఏం లేదు నాన్న, ఈసారి వర్షాలు చాలా బాగుపడినాయి. మనం కొంచెం కష్టపడినామంటే మనం వేసిన పంట మనం బాగా తినొచ్చు. కొద్దిగా పొలంలో వెళ్ళి కలుపు అదంతా మొలిసింది, పోయి చూసి రాపోనన్నా. నాన్న నీకు ఒక విషయం చెప్తా, వర్షాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈసారి చాలా ప్రమాదకరంగా ఉంది. అల్పపీడనం కూడా చాలా గట్టిగా ఉంది. ఈ టైంలో పోతే ఉరుములు మెరుపులకు ఏమన్నా అవుతుంది నాన్న. ఈసారి కాదులే కానీ తగ్గిన తర్వాత చూస్తాలే. సరే పోతాలే నాన్న, ఏం కాదు. వీడేమో అట్లా అన్నా, చిన్నోడు ఎక్కడున్నాడో ఏమో. అదే పెద్దోడేమో పోలేదు, చిన్నోడన్నా పోతాడో లేదో. చిన్నోడా! నాన్న వస్తున్నా నాన్న. చిన్నోడా, ఈసారి వర్షాలు చాలా బాగుపడుతున్నాయి. ఈ పొలంలో వెళ్ళి పొలం చూసి రాపో చిన్నోడా. నువ్వేం భయపడకు నాన్న, నేను చూసుకుంటా. నువ్వేం భయపడద్దు. ఎంత సరే వర్షాలు వచ్చినా నేను పోతా. సరే నాన్న. ఆనే చూసుకుంటా. సరే నాన్న. నేనే కలుపులు అన్నీ తీసేస్తా, నువ్వేం భయపడద్దు. సరేనా? సరే నాన్న. బా ఈ నాన్నకి ఏం పని, ఏదో పని చెప్తుంటాడు, ఊక సతాయిస్తుంటాడు. ఒక పని అని చెప్పాడు, అది ఇది ఇది అది అనుకుంటుంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏరా చిన్నోడా, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు?
ఏం లేదన్నా, నాన్న పొలానికి పోమంటున్నాడు. ఆడ చూస్తే వర్షం పడుతున్నాయి, నాకేమో పోపిద్దే అవుతుంది. నేనేమో నాన్నకు పోతలే అని చెప్పినాను. మరి నేను ఎందుకు అనుకున్నావు పోనీది, బయట చూసినా వర్షం ఎంత భారీగా పడుతుందో. అవునా? టీవీలో కూడా చూపిస్తున్నారు, అల్పపీడనం గట్టిగా ఉంటుంది, వరదలు వస్తాయి అన్నీ చెప్తున్నారు. ఈ టైంలో పోతావారా బయటికి పొలానికి? ఎట్లన్నా నువ్వు ఇంకా భయం చేపిస్తున్నావు కదా నాకు. నేనేమో నాన్నకు మాట ఇచ్చిన. మళ్ళీ నేను అందుకే రా పోనీదని చెప్పింది నాన్నకి. ఆడ పోతే ఇంకేమన్నా ఉంటామా, ఉరుకులు మెరుపులు వచ్చి ఏమన్నా అయితే అప్పుడు మళ్ళీ కుటుంబం అంతా బాధపడాలి. అందుకే నేను నాన్నకి వద్దులే నాన్న, వర్షం తగ్గిన తర్వాత పోతా అని చెప్పిన. అవునా? అదే నేనేం చెప్పాలా ఇప్పుడు నాన్నకి? సర్లే ఇంకా నీ ఇష్టం, నేనైతే పోవట్లేదు. చూడు పోయేస్తా. అబ్బా, అన్న ఒక మంచి ఐడియా చెప్పినాడు. అల్పపీడనం అంటున్నాడు, ఇది ఒక సాకు చెప్పేసి తప్పించుకోవచ్చు. ఆఫ్టర్ 1 డే ఏం జరిగిందో ఏమో చూద్దామా? అమ్మయ్య, ఒక రోజు అయిపోయింది, వర్షం అంతా తగ్గిపోయింది. నాన్న నిన్న కదా చెప్పింది. అన్న కూడా నాకు తోడుగా ఉన్నాడు. అన్న పోతాని అన్న కూడా పోలేదు. నాన్నేమంటాడు చెప్పు? అన్న నాకన్నా తోడున్నా, నేను అన్నకు తోడు ఉన్నాను అంతే. అసలు నాకు పోబుద్ది ఇంట్రెస్టే లేదు. అరే వర్షం ఆగిపోయింది, నాన్న ఏమో పంట చేతికొస్తుంది, పొలంకి వెళ్ళి చేయమన్నాడు. సరే నిన్నంటే వర్షం పడింది పోలేదు, సరే ఇవాళనే వెళ్దాంలే, వెళ్ళి చేద్దాం. అసలే పంట చేతికి రాకపోతే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది, వెళ్ళాలి అర్జెంటుగా. అబ్బా, ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది. నేను చిన్నోడికి అయితే పని చెప్పాను, చిన్నోడు పోతా అని చెప్పినాడు పొలంకి. చిన్నోడు పోయింటాడు, పెద్దోడేమో పోయినాడో లేదో తెలియదు. పెద్దోడైతే అప్పుడే చెప్పేసినాడు పోనని చెప్పేసినాడు. చిన్నోడా పొలంకి వెళ్ళేసి వచ్చావా? నాన్న, వర్షాలు ఎట్లా పడుతున్నాయి, ఎట్లా పోతా అనుకున్నావు నాన్న నువ్వు? అరే నిన్నేమో అంత భరోసా ఇచ్చినావు కదరా నేను వెళ్తానని. నా గురించి తెలుసు కదా నాన్న నీకు, వర్షాలు పడుతున్నాయి కదా నాన్న, లేదంటే పోయేవాడిని కదా నాన్న. అరే చిన్నోడా, నిన్ను నమ్ముకొని చూడు, ఇప్పుడు నా పొలం ఏమైందో ఏమో. నువ్వే పోలేదు, వాడన్నా పోయినాడో లేదో. పెద్దోడు వాడు అస్సలకి పోడు. నీ ఇద్దరి మధ్యలో ఏందిరా, పొలం అంతా ఏమైందో ఏమో ఇప్పుడు. నాన్న నేనే పోలేదు, ఇంకా వాడాడ పోయింటాను నాన్న. వాడు ఎక్కడున్నాడు రా? ఏమో అన్నా. ఏరా చిన్నోడా పిలిచినావు? ఏమో నాన్న పిలుస్తున్నాడు. ఏం నాన్న? అదేరా నేను చెప్పాను కదా పొలంకి వెళ్ళి పొలం పనులు చూసుకురానంటే, వీడేమో నాకేమో అంత భరోసా ఇచ్చా పెద్ద పొయ్యతోలాగా. ఇప్పుడు చూస్తే పోలేదని చెప్తున్నాడు. ఏందోరా నా పొలంలో కలుపులు వచ్చింది ఏమో, ఏమైందో ఏమోరా. లేదు నాన్న, తీసేశాను నేను. అవునా, నువ్వు వెళ్ళేసి వచ్చావారా? అవును నాన్న, ముందు నేను కూడా వర్షం పడుతుంది, అల్పపీడనం గట్టిగా ఉంది, వరదలు వస్తాయేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది నాన్న, మనం కష్టపడకపోతే మనకు చేతికి రాదు కదా, అప్పుడు మనం అంతా పేదరికంలోకి వెళ్ళిపోవాలి. అందుకే వెళ్ళి చేసి వచ్చానన్న. తమ్ముడు కూడా చేస్తా అనుకున్నాడు కానీ భయపడ్డాడులే. ఈసారి నుంచి నేను తీసుకెళ్తాను తమ్ముడిని. సరేరా. స్కిట్ చూసారా? మనం మాటలతో నాలుకతో కాదు, మనం క్రియలతో ఇతరులను ప్రేమించాలి. పిల్లలు, మరి రూతు కథలో మనం నేర్చుకుంది ఏంటి అని అంటే, రూతు క్రియలలో తన యొక్క ప్రేమను చూయించింది. ఓర్ప ఆ యొక్క సిచ్యువేషన్ నుండి వెళ్ళిపోవడము జరిగింది. మరి మనము కూడా క్రియలతో దేవుని యొక్క ప్రేమను చూయించాలి. మరి మన యొక్క ఖండిత వాక్యము ఏంటి అని అంటే, 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనము. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. పిల్లలు, మరి ఈ యొక్క నెల ఆగస్టు నెల 2వ తేదీ, 9, 16, 23వ తేదీల్లో మరి మీరు నేర్చుకున్నటువంటి ఖండిత వాక్యాలను, మరి మేము చెప్పినటువంటి ఆ యొక్క ఖండిత వాక్యాలను మరి మీరు వాట్సాప్ ద్వారా నేర్చుకొని వాట్సాప్ ద్వారా మాకు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు మాకు పంపించండి. వాటిని మేము 30th ఆగస్టు రోజున మేము వాటిని డిస్ప్లే చేయడము జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి యేసయ్య, నేను సృష్టించటకు కనపరచటకు మాయపరచటకు మాకు ఇచ్చిన గొప్ప కృపా భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి ఆది అంతమై నీవే ఉండి నడిపించినందుకే మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీరే కృప చూపించి నడిపించండి. అన్ని విషయాల్లో మీరు మాకు తోడు నీడగా ఉండి నడిపించినందుకే ఈ కొద్ది విన్నపంలో నా ప్రభువుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఒక విషయం తెలుసా? Next week there will be a surprise for you all. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. నేను కూడా. మీరందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారా? అయితే వేచి ఉండండి.